ఉంది. గౌతమ బుద్ధుడి ఉపదేశాలలో కర్మకాండ గురించి, యజ్ఞ యాగాదుల గురించి, ఆత్మ అనే వాటితో ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం మానవత్వమే తన ధర్మం యొక్క మూలమంత్రం. ఎవరైతే దుఃఖముతో, బాధతో, నిరాశ కలిగి ఉంటారో అటువంటి వారి బాధను దూరం చెయ్యడమే ఈ బౌద్ధ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తన ఈ ఉపదేశాలను ప్రజల వరకు చేరవేయడానికి గౌతమ బుద్ధుడు పాలీ భాషను ఉపయోగించారు. ఎందుకనగా అప్పుడు ఆ భాష సామాన్యమైన ప్రజల వాడుక భాష. అందుకనే ప్రజలు బౌద్ధ ధర్మం వైపు మక్కువ చూపారు. శరవేగంగా ఈ బౌద్ధ ధర్మ ప్రభావం వలన లక్షలాది ప్రజలతో పాటు గొప్ప గొప్ప రాజులు, మహారాజులు కూడా బౌద్ధ దీక్ష తీసుకుని గౌతమ బుద్ధుడికి శిష్యుడిగా మారారు. శిష్యులు ఎక్కువగా పెరగడం వల్ల బౌద్ధ సంఘం అనేది ఏర్పడింది. గౌతమ బుద్ధుడి ప్రియమైన శిష్యుడు ఆనంద్. చాలా మంది స్త్రీలు కూడా